हिंदी नहीं मालूम? नहीं मालूम, अच्छा नहीं मालूम, मालूम अच्छा नहीं मालूम, अच्छा थोड़ा थोड़ा था। थोड़ा थोड़ा आता, थोड़ा थोड़ा बात नहीं करता ना, अच्छा इसके लिए नहीं बात कर रहा। गाड़ी लेके आ इधर। गाड़ी नहीं है ये నోసు కూర్చున్నాయి బైక్ అది హిందీలోనే వచ్చిందో ఇప్పుడు ఫస్ట్ హిందీ ఇజ్జత్ అవుతుంది కొడతారు ఇంకా రాదా అరే ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతానో రా రెడీయా వినిపిస్తుందా అమ్మ నమస్తే ఈవురేనా ఏం లేవు 2 నిమిషాలు మాట్లాడతా కొడుకు లెక్క అయిను ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు మనిషికి సాయం చేస్తారు మంచిదా కాదా అంటే ఎవరైనా సాయం చేయాలన్నా చేద్దా ఇప్పుడు నాకు ఒక 500 బొచ్చడు కష్టంలో ఉన్నా నువ్వే మంచిదన్నావు కదా నేనేమన్నా అంటే అమ్మా నువ్వే న్యాయం చెప్పు ఓ మనిషి కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయాలని వద్దా నేను ఫుల్ కష్టంలో ఉన్నా అయ్యో ఇక గట్ల గవ్వని అనద్దు ఇక అరే జరగన్నా ఏం లేదమ్మా సారీ ఉట్టిగానే ఇగో కార్లో కెమెరా ఉన్నది मैं क्या प्यार करता तुमको तू प्यार करता प्यार 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 बोलो तो क्या है लव 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 देवो ये देता लव को मेरा लव ना बोनी नहीं है నేను పోనీ చేయ నాకు వద్దు నీ అద్దే వద్దు నాకు బండి క్రాస్ చేసుకుని వెళ్ళా నువ్వా కదా అని అడిగి నైస్ టు మీట్ యూ అన్న నీకు ఏం పేరన్నా నరేందర్ రాధిక ఎటన్నా రాధిక ముందరున్నా ఇటు సైడ్ ఉందా ఇటు సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా అన్న నేను మంచిగా చెప్తున్నా సీరియస్గా ఇంకోసారి అంటే రేపు ఈ టైం వరకు వచ్చే వరకు ఇక్కడ క్రోమా ఉందా ఈ క్రోమా పక్కకు పెట్టు రాధికని నాకు తెలియదు అడిగి రావాలంటే ఈ టైమే యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్ అన్న కార్లో కెమెరా ఉంది ఇటు దిగి మాట్లాడు దిగి నవ్వుతుందా హాయ్ చెప్పు మా వాళ్ళకి నీకు రాధిక తెలుసా ఇటు దిక్కుంది స్టేటా స్టేట్ ఇటు దిక్కుందా ఇటు దిక్కుందా రాధిక థియేటర్ రైట్ సైడ్ ఉందా అయ్యో సీరియస్ చెప్తున్నా ఈ టైం ఎంత అవుతుంది టైం ఈ టైం వరకు రేపు ఈయనే నిలబడతా క్రోమా ఇడుందా క్రోమా పక్కన ఉండాలి రాధిక థియేటర్ రేపు ఈ టైం వరకు లేకపోయింది అనుకో వేరే ఉంటుంది సీరియస్ చెప్తున్నా అన్నా ముక్కు అంటుకుందానా ముక్కు అంటుకుందానా కార్లకి ఎవరో ఉంది అయ్యో అయ్యా మన ఇటు గ్రూనైన్ ఎక్కడన్నా నాకు తెలుగు రాదన్న కొంచెం హిందీలో తెలుగునే మాట్లాడుతున్నా థ్యాంక్ యూ సెల్ఫీ యా గుర్తుపట్టినా కానీ గ్రూన్ అంటే ఇన్నో చూసిన పేరు ఉంటుంది ఈ మెడ మీద ఏదో ఉన్నదే మెడ మీద తలకాయ ఉన్నది మెడ మీద తలకాయ ఉన్నది మెడ మీద తెలుసా హాయ్ బ్రో రైట్ అలీ అవునా తెద్దాం అనుకున్నా నీ నవ్వు కనబడ్డది లేదు రాలే వస్తారు రేపు హాయ్ ఇవో ఏం లేవు ఒక జీవిత సత్యం చెప్తా ఈయనకు అవ్వ నేను రియల్గా సేల్ బాయ్ లెక్కనే కనబడుతున్నా అంటే ఏదైనా అమ్ముకున్నట్టు లేదా అడుక్కున్నట్టు డైరెక్ట్ అమ్ముడు కాదు అడుక్కున్నట్టు ఏం లేవు కదా కాదు చేతిలో కొడుకో దగ్గర రాగానే ఎక్స్క్యూజ్ మీ నో చెక్ గో ఇంటికి పోయి డెడికేషన్ అంటే ఎట్లనో చూపిస్తాను నేను ఖాళీ ఇంటికి పోయి హాయ్ బ్రో ఇంటికి పోయి డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేసి మొత్తం దించుతా పికప్ లైన్లు A to Z రోడ్డు మీద నిలబడతా పొద్దు నుంచి రాత్రి వరకు అందరు అమ్మాయిలకి పికప్ లైన్లు గుద్దుడు డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ నా డ్యూటీ అది నువ్వు వీడియో చూసుకుంటుండు నీ పని అది అంతే ఖాళీ ఈయన నేను ఇక ఇప్పటి నుంచి మరి ఎవరు లేరు కదా వస్తారా ఎవరు వస్తా వాళ్ళతో చేస్తాం అప్పటి పొద్దు నుంచి నిలబడే ఉన్నాం ఓకే అన్న బాయ్ రైట్ అన్న సీ యూ రెడీయా రెడీ పాత కామెంట్ రోలింగ్లోకి వెళ్ళి కొన్ని తీసుకొని ఈ వీడియో చేసినాం యా రెడీ ఒక్క నిమిషం సారీ రెడీ
ఇప్పుడు ఇచ్చి పడేస్తావు. ఆగు ఆగు, ఏం కాదు, అట్లనే ఉందని కట్ చేసి ఆన్ చేయి. మెడ మీద ఏదో ఉంది బ్రో, ఈ మెడ మీద ఏదో ఉంది. తలకాయ తలకాయ ఉంది బ్రో, తలకాయ. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని నీ గర్భగుడిలో. బ్యాక్గ్రౌండ్ సాంగ్ చేసే తీరు అసలైన పాట వస్తుంది. బాబు బర్త్డే నాకు వద్దు, తాతలతో ముసలుళ్ళతో తాతలతో పడుతూ అమ్మాయిలతో నేను ముట్టుకోలేను వీళ్ళని, ఈ కేటగిరీని. ఓన్లీ యూతే కావాలి నాకు. టెన్షన్ వస్తుంది మరి నాకు. హాయ్ 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 హాయ్. ఎన్ని వీడియో చూసినా నేను. థ్యాంక్ యూ నైస్. అవును, ఇక్కడే ఉన్నా కార్లోకి. ఎవరు కొడతాళ్ళు సెల్ఫీ తీసుకుంటారు. దిగుదాం. డార్లింగ్ సూపర్ చేస్తున్నారు, కష్టపడండి. థ్యాంక్ యూ అన్న. ఎప్పుడైనా మంచి పైకి రావాలా, ఇంకా సినిమాలలో హైలైట్ తీసుకోవాలా. తప్పకుండా మెల్లమెల్ల తెలుసా నేను దాదాపు మీ అన్ని క్లియర్ చేసిన. థ్యాంక్ యూ అన్న. దీంట్లో ఇంకా స్మూత్ అనిపిస్తున్నావు నాకు, దాంట్లో ఇంకా రఫ్ గా ఒక్కొక్క దాంట్లో లెక్క ఉండే. అవును, మీరు మన దగ్గరే చేస్తా ఉంటాయి ఈసీఆలు. ఎప్పుడు కల్పిస్తాడు మన కనిపించడు, మనోడికే ప్రాక్ చేద్దామని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. అయ్యో కొంచెం రాధిక ఎటు స్టేటా ఎటు దిక్కుంది? ఇటు దిక్కుందా రాధిక? అటు దిక్కుందా? రేపు ఈ టైం వరకు వస్తా, మళ్ళీ వచ్చే వరకు ఇటు దిక్కు ఉండాలి. ఇటు దిక్కు దీని పక్కకి వినబడుతుందా? అక్క నీకు ఒక జీవిత సత్యం చెప్తా అక్క. అయ్యో ఇంద్రా సత్యం చెప్తా. అయితే వాళ్ళు వినారక్క వేసి, అయ్యో చేపలు జీవితం మొత్తం నీళ్ళల్లో ఉన్నా కానీ దానికి జలుబు లేవదక్క. రాదు అక్క. యాక్చువల్లీ వీఆర్ షూటింగ్ ప్రాంక్స్. భయ్యా ఒక్క నిమిషం ఆగు. నీకు ఒక జీవిత సత్యం చెప్తా. చేపలు వాళ్ళ జీవితం మొత్తం నీళ్ళల్లో ఉన్నా కానీ జలుబు రాదు. ఒక్క నిమిషం అక్క, ఒక మాట చెప్తా. ఇప్పుడు కష్టంలో ఉన్న సాయం చేస్తే తప్ప మంచిదేనా? మంచిదే కదా. ప్లీజ్ అక్క, నేను ఫుల్ కష్టాలు నువ్వు 500 ఇవ్వవా? 6 ప్యాక్ చేసేస్తా, అర్థమవుతుందా? 6 ప్యాక్ చేసి 6 monthsలో డైరెక్ట్ ఇదే సెంటర్ రాధికా సెంటర్లో షెట్ ఇప్పి ఖాళీగా నడుచుకుంటూ వస్తా. మైండ్ ఇట్. ఈరోజు గుర్తుపెట్టుకో, ఈయన ఇవ్వనికి బ్రో 6 months రైరో తెలుగు వచ్చా? 6 months ఆఫ్టర్ 6 ప్యాక్ ఐఎమ్ కమ్మింగ్. అండ్ అది ఉందా సెంటర్, రాధికా సెంటర్, బట్టలిప్పి తిరుగుతా. ఓకేనా? రైట్. మోటివేట్గా నువ్వు కూడా 7 monthsలో 6 ప్యాక్ చేయి. ఓకే? మోటివేషన్ ఇవ్వనికి లేదు. ఏదో ఉట్టి ఆయన గెలికిన లైఫ్ ఆలోచన ఏంటంటే, ఇంతకుముందు ఇద్దరు బ్లాక్ డ్రెస్ వేసుకుని వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటే వెళ్తారు కదా, సో అట్లా ఇంకెవరు ఉరకాలా? లేదు కొడతారు. వాళ్ళని వచ్చిరనుకో అట్లా మాట్లాడుకుంటే వెళ్తే వాళ్ళని ఆపి, అన్న ఒక్క నిమిషం మీరు ఫోన్ బాగా మాట్లాడకండి, రీఛార్జీలు అన్నీ వెంట చేసింది కంపెనీస్, చూసుకొని వాడుకోండి అని చెప్పాలి. అన్న నువ్వు ఘోరంగా ఇది కాన్సెప్ట్ దాన్ని ఏమంటారు, కంటెంట్ అంతా ఇడిచి పెడుతున్నావు. ఇప్పుడు ఆమె కవర్ పట్టుకొని పోతుందా? ఎవరు వేరు? ఇప్పుడు ఒక ఆమె పోలేదు ఆమెతో పాటు ఆమె నువ్వు అడిగేదండి, ఎక్స్క్యూజ్ మీ మీరు ఎక్కడ దాకా వెళ్తారా అంటే వాళ్ళని దగ్గరికి అని చెప్తాను అనుకో, సరే నేను మోస్తాను లేండి మీకు ఎవరైనా ఆమె పట్టుకొని పోవాలి. మోస్తా. థ్యాంక్ యూ. అదే చేద్దాం అనుకున్నా, ప్రాంకే చేద్దాం అనుకున్నా. హాయ్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. గణపతి చందదేవ్ నీకు తెలుగు వచ్చా? తెలుగే కదా నీది. మరి ఇంకేంది, ఇప్పుడు మన వినాయక చవితి వస్తుంది కదా, చందా అడుగుతుంది అందరు ఆటోలో. నీ ఒక ఆటో వాళ్ళు 100 రూపాయలు. ఒకటేసారి ఎంత రత్తు? లేదు నీకు అర్థమవుతలేదు.
ఇప్పుడు ఈ లైన్లో మొత్తంలో పెద్ద పెద్ద వినాయకుడు మనదే వస్తుంది. ఈ లైన్లోకి వెళ్ళి ఎవరెవరు పోతారో వాళ్ళందరిని అడుగుడే కదా. మరి ఇంకేం నువ్వు భరతనాథ్లో కూడా పెడుతురు మన బ్రాంచే. నువ్వు 100 కొట్టిపో ఫస్ట్. నీ పేరేంది రమేషా సురేషా? గోపాల్ అన్న చెండా ఆగు గోపాల్ ఆగు రాస్తుంది అన్న అట్లా నీకు మండే ఊర్లోకి ఏ పర్లేదు తప్పులేదు. నువ్వు మా అంటే ముందే 100 రాస్తావు రాయి 1000 రాస్తావు మరి 1000 రాస్తావు. నాకు అట్లా వద్దు. మరి నువ్వు ఒక పని చేయి, నేను నీ పేరు మీద రాసుకుంటా కానీ నేను సాయినాథ్పురంలో తీస్తావు ఫ్రీగా. నువ్వు ఏం చేస్తావు అన్న నాకు అర్థం కాదు. దేవుని కోసం ఏమి ఇవ్వవు, నా కోసం ఏం చేయవు. నువ్వు ఫ్రెండా అన్నాను నన్ను సాయినాథపురంలో దించు. ఇదుడు నేను ఉట్టిగానే టైం పాస్ చేసి అమ్మతో నన్ను తిట్టకు.